చీరాల చేనేత సాంప్రదాయాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. సాంప్రదాయ మగ్గాలపై నేతన్నలు కుప్పడం పట్టు ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారు చేస్తారు. రకరకాల రంగులతో నాణ్యతతో కుప్పడం పట్టు చీర నేతన్న చేతుల్లో నుండి జాలువారుతోంది. అయితే రాష్ట్రంలోని ఉప్పాడ, ధర్మవరం వంటి పట్టు వస్త్రాలతో పోలిస్తే కుప్పడం పట్టుకు అంత పేరు రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ కుప్పడం పట్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు. ఈ ఏడాది జనవరి 9వ తేదీ కేంద్ర బృందం చీరాల్లో పర్యటించింది. కుప్పడం పట్టు వస్త్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిషన్లో కుప్పడం పట్టును చూసిన కేంద్ర బృందం ఫిదా అయ్యింది. ఒకదానికొకటి పోటీ పడే విధంగా ఉన్న డిజైన్స్ కేంద్ర బృందం కళ్ళను కట్టేసింది. దాంతో కేంద్ర బృందం కుప్పడం పట్టుకు జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. మగ్గాలపై మాత్రమే నేసే కుప్పడం పట్టు ఇక నుండి రాజసం ఒలకబోయనుంది. ఇదిలా ఉండగా కుప్పడం పట్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ను పలువురు చేనేత ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుప్పడం పట్టుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడం ద్వారా దానిపై ఆధారపడిన వారికి ఇంకా మంచి రోజులు వస్తాయని తెలిపారు. ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ను కలిసి అభినందించిన వారిలో ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత, చీరాల ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, చేనేత ప్రతినిధులు బుచ్చేశ్వరరావు, నిమ్మల పిచ్చయ్య, నాగమల్లేశ్వరి, దుర్గా మల్లేశ్వరి, భరత్ సాంబశివరావు తదితరులు ఉన్నారు. ఇది మామూలు విషయం కాదండి. ఒకప్పుడు ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం అనేది ఇప్పుడు కుప్పడం అంటే తీరాలంటే కుప్పడం అంటే తీరాల అన్న కాడకు వచ్చింది. ఇంకా మనం స్కిల్స్ పెంచుకొని స్కిల్స్ డెవలప్మెంట్ లాంటివి ఏర్పాటు చేసుకొని ఇంకా దీంట్లో బాగా కొద్ది వర్కులు అన్నీ నేర్చుకుంటే ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంచుమించుగా ₹1,00,000 సారీ వరకు తయారు చేయగలిగే కెపాసిటీని మనం దీంట్లో సాధించవచ్చు. దానివల్ల కూడా ఉపాధి కలుగుతుంది, ప్లస్ ఇంకా మనకి కూడా నైపుణ్యత కూడా తెలుస్తుంది. ఇంతకు అందరూ కంచి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు చీరాలు కూడా వచ్చే రోజులు రాబోతున్నాయి త్వరలో. దీనివల్ల మార్కెటింగ్ పెరుగుతుంది. ఇక ఏదైనా పెళ్లి కార్యక్రమాలు ఉంటే కంచే కాదు చీరాలు కూడా రావచ్చు అని చెప్పి అన్నట్టు ఉంటుంది. ఇంకా మాస్టర్ వ్యూవర్స్కి ఏంటంటే ఒక 10 సెంట్లు స్థలం లాంటిది కానీ మీరు అలాట్ చేస్తే కొన్ని లూమ్స్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే కరోనా తర్వాత మారిపోయింది. ఇంతకుముందు ఇంటి దగ్గరే నేసేవాళ్ళు. అలా కాకుండా ఒక 10 లూమ్స్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే దాన్ని టైం ప్రకారం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అండి. జాతీయ స్థాయిలో ఈ కుప్పడం శారీస్ చీరాలకి ఒక మంచి పేరు, మా నేతన్నలకి గుర్తింపు దొరికిందంటే అందరం కూడా సంతోషపడాల్సినటువంటి అవసరం. దీనికి నాంది లాస్ట్ ఇయర్ మీ అందరూ తెలుసు, ఆగస్టులో చీరాల్లో చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేయడం. వర్షం ఉన్నా కూడా ఆ రోజున మేము ఇక్కడ మంత్రి సబితా గారిని మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి చీరాల్లో కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ముందు ఎలక్షన్ ముందు కూడా మేము మా బుచ్చేశ్వరరావు ఇంకా కొంతమందిని తీసుకొని వెళ్ళి టాటా వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళని కూడా మేము అడిగాం, మా దగ్గర కుప్పడం అనేటువంటి చీర ఉంది, ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటిది, దీన్ని మీరు ఎందుకు కొనకూడదని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు కూడా మేము మీ దగ్గరికి వస్తామని చెప్పడం జరిగింది, కొంతవరకు రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. మా దగ్గర స్టాక్ ఉంది, మా మాస్టర్ వ్యూవర్స్ అందరూ కూడా పని లేనటువంటి పరిస్థితి జరుగుతుంది, మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు కొన్ని కంపెనీలు వచ్చి మన దగ్గర కొంత నిల్వ ఉన్నటువంటి సరుకును కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇవంతా జరిగినటువంటి క్రమంలో ఏం జరిగిందంటే జనవరి 9వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో కొంతమంది విదేశీ బృందాలతో కూడా కొంతమందిని పిలవడం, మాట్లాడడం జరిగింది. మన ఏడి నాగమల్లేశ్వరరావు, మన కలెక్టర్ గారు, అట్లా మేము అందరూ కూడా కలిసి దీని మీద